ఓకే. చాలా అంటే ఎంత కనీసం కన్నుచూపు అంటే కన్నా వాళ్ళు ఏ అబ్బాయా అమ్మాయా ట్రాన్స్ అని వాళ్ళకి కూడా తెలియదు. నవమాసాలు మోసిన తల్లిదండ్రులను కూడా కనుచూపు చూడకుండా సమాజం అలా చేస్తుంది, బాధపరుస్తుంది అనమాట. సమాజం మీద ఎప్పుడో విరక్తి వచ్చేసి దేవుడిని ప్రశ్నించలేదా మీరు ఎప్పుడైనా? దేవుడు ఏంది ఇది మా గతి అన్నట్టు? అట్లా ఎప్పుడు అనుకోలేదు. నేను హ్యాపీగానే ఫీల్, నేను ఈ విధంగా పుట్టడం నాకు ఒక హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్ళి అడుక్కున్నా నాకు రూపాయి దొరుకుతుంది, బుక్కడి భోజనం పెడతాను ఎవరైనా సరే. నాకు అదైతే నాకు దేవుడు ఇచ్చాను, నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. నేను ఒక ట్రాన్స్జెండర్ పుట్టడం నేను గర్వంగా చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎక్కడికి వెళ్ళి అదే చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ విధంగా పుట్టి నేను ఆ రైట్స్ కోసం పోరాటం చేస్తున్నాను. ఈ విధంగా ఉండడం వల్ల కొంతమంది బయటకి రావడం జరుగుతుంది. కొంతమంది మీకు తెలియదండి, మీకు ట్రాన్స్జెండర్ గా ఒక్కొక్క బయటికి రాలేక ఆత్మహత్య చేసుకుని చాలా మంది ఉన్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సమాజం భయపడి అలాంటివి ఉన్నాయి ఇప్పటికీ. ఓకే. చెప్పుకోలేదు, బలవంతంగా పెళ్లి చేస్తారు వాళ్ళకి. సంసారాలు కావు కదా, కాపురాలు కూలిపోతాయి. అవును, టీవీలలో గేని పెళ్ళాడేందుకు అందుకే విడాకులు అయిపోయినాయి అని చూస్తారు కదా. అవును, బలవంతంగా చేయడం అని, ఒప్పుకోకపోవడం అని అలాంటి సందర్భాలు ఎదురవుతాయి.